హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. డార్క్ వెబ్ సిరీస్ ఫినిష్ అయిపోయింది అండ్ మీరు కూడా నాలానే మూవీ లునాటిక్ అయితే మీ బ్రెయిన్ కూడా ఆ లాస్ట్ సీజన్ చూసిన తర్వాత ఎక్స్ప్లోడ్ అయిపోయి ఉండాలి. సో నేను కూడా ఇలా బ్రెయిన్ ఎక్స్ప్లోడ్ అయ్యి నాలానే ఇలా కన్ఫ్యూజన్లో ఉండిపోయిన వారి కోసం ఈ 3 సీజన్స్ ఎక్స్ప్లెనేషన్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఈ వీడియోలో మనం డార్క్ 3 సీజన్స్లో బిగ్గెస్ట్ ఈవెంట్స్ని క్రోనలాజికల్ ఆర్డర్లో డిస్కస్ చేద్దాం. 1800s నుంచి మిడ్ 2000s వరకు ఏం జరిగిందో చూద్దాం. థింగ్స్ని కాంప్లికేట్ చేయకుండా ఉండటం కోసం మనం 1822 ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ముందుకు పోదాం అండ్ ఆ మధ్యలో టాప్ వాట్ ద ఫిష్ మూమెంట్స్ కూడా డిస్కస్ చేద్దాం. నోట్ 1 పాయింట్, నేను ఇక్కడ డిస్కస్ చేసేది స్టోరీ లైన్లో మెయిన్ ఈవెంట్స్ అనిపించే స్టఫ్ మాత్రమే అండ్ మిగిలిందంతా వదిలేస్తున్నా టు మేక్ థింగ్స్ లుక్ లెస్ కాంప్లికేటెడ్. ఒకవేళ మీకు ఏదైనా కంటెంట్ మిస్ అయినట్టు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కువ మిస్ అయి ఉంటే వాటితో ఇంకో వీడియో చేస్తాం. ఓకే, లెట్స్ గో. కథలో మ్యాక్స్ వెనక్కి వెళ్తే మనం సెప్టెంబర్ 23, 1822కి వెళ్తాం. అక్కడ గుస్టవ్ తన సన్ లియోపోల్డ్తో మనం చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించడం ఎలా అని టీచ్ చేస్తూ ఉంటాడు. ఈ సీన్ టైంకి గుస్టవ్ వైఫ్ చనిపోతుంది అండ్ తనని డెడ్ నుంచి మళ్ళీ తిరిగి తీసుకురావడానికి టైం ట్రావెల్ ఈజ్ ద ఓన్లీ వే అనుకుంటాడు. ఇదే అబ్సెషన్ తన కొడుకైన లియోపోల్డ్ కూడా వస్తుంది. లియోపోల్డ్ గ్రో అవుతూ ఉన్నప్పుడు జోనస్ వాళ్ళ షాప్ యూస్ చేసుకుని టైం మెషిన్ వర్కింగ్కి వర్క్ చేస్తాడు. ఎపిసోడ్ 3ని ఎవరైనా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక 2050 ఇయర్కి సంబంధించిన ఫ్యూచర్ బంకర్ మీద ఇయర్ 1822 అని ఉంటుంది, విచ్ ఈస్ ఆల్టర్నేట్ టైమ్ లైన్. ఇప్పుడు ఇయర్ 1888కి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే జోనస్ అండ్ టీనేజర్స్ సీజన్ 2 ఎండింగ్ టైంకి అపోకలిప్స్ వచ్చే ముందు టైం మెషిన్ యూజ్ చేసి టైం ట్రావెల్ చేసి 88కి వస్తారు. వాళ్ళు ఈ ఇయర్లోనే స్టక్ అయిపోతారు. ఈ ఇయర్లోనే సెప్టెంబర్ మంత్లో లియోపోల్డ్ని ది అన్నోన్ అనే మనిషి మర్డర్ చేస్తాడు. అది చేసేది ఎవరంటే జోనస్ అండ్ మార్తాస్ సన్. ఆ టైంకి లియోపోల్డ్ టెలిగ్రామ్ సెండ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. ఆ టెలిగ్రామ్లో ఏముంటుందంటే ప్రపంచానికి టైం ట్రావెల్ ఈజ్ పాసిబుల్ అని చెప్పడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్సిడెంట్ నుంచి 2 ఇయర్స్ తర్వాత జోనస్ అండ్ టీన్స్ టైం మెషిన్ మీద వర్క్ చేస్తారు. ఇక్కడే యాడమ్ పంపించడం వల్ల సిలిజా వస్తుంది 2053 ఇయర్ నుంచి. ఆ తర్వాత సిలిజా బ్యార్స్టోజ్ లవ్లో పడతారు అండ్ 1904లో వాళ్ళకి ఒక అబ్బాయి పుడతాడు. వాడి పేరే హెనో. హెనో నేమ్ నోవా నేమ్కి యానగ్రామ్, అంటే నోవా నేమ్ని రివర్స్లో చదివితే హ్యానో అని వస్తుంది. అన్ఫార్చునేట్లీ సిలిజా 6 ఇయర్స్ తర్వాత అంటే 1910లో యాగ్నెస్కి జన్మనిస్తూ చనిపోతుంది. 1911లో హ్యానాని ఈవ్ యాడమ్ దగ్గరికి తీసుకుపోతుంది. ఆ తర్వాత వీడే వాళ్ళ మదర్ని చంపేలా చేస్తాడు, ఎందుకంటే ఆమె బ్రతికుంటే వీడి ప్లాన్ స్పాయిల్ అవుతుంది, ఎందుకంటే ఆమె ఈ టైంలో బ్రతికుండాల్సిన అవసరం లేదు. అండ్ ఆ తర్వాత 1920లో యాగోన్ టీడ్మ్యాన్ పుడతాడు. అండ్ 1 ఇయర్ తర్వాత 1921లో యంగ్ నోవా అండ్ ఓల్డర్ బ్యార్స్టోజ్ కేవ్ పాసేజ్ దగ్గర వర్క్ చేస్తారు. యంగ్ నోవా బ్యార్స్టోజ్ని చంపేస్తాడు ఆన్ ఆర్డర్స్ ఆఫ్ యాడమ్, ఎందుకంటే బ్యార్స్టోజ్ యాడమ్ ప్లాన్స్ మీద నమ్మకం పోతుంది. ఈ పాయింట్ టైంకి నోవాకి యాడమ్ ప్లాన్స్తో ఫుల్ బ్రెయిన్ వాష్ అయిపోద్ది అండ్ బ్యార్స్టోజ్ వాడి ఫాదర్ అని తెలియదు. ఆగండి, ఎలాంటి గడబడులు ఇంకా చాలా ఉన్నాయి ఈ షోలో. మనం 80sకి వెళ్ళే వరకు వెయిట్ చేయండి. 2 డేస్ తర్వాత అంటే జూన్ 23న జోనస్ ఒక వైట్ ఫీల్డ్లో లెగుస్తాడు. ఇయర్ 2053 నుంచి గాడ్ పార్టికల్ యూస్ చేసి ట్రావెల్ చేసి. ఒక రోజు తర్వాత జోనస్ యంగ్ నోవా అండ్ యాగ్నెస్ని మీట్ అవుతాడు అండ్ ఇంకో రోజు తర్వాత వాడిని యాడమ్ దగ్గరికి తీసుకుపోతారు. ఇక్కడే ఆ యాడమ్ తన ఓల్డర్ సెల్ఫ్ అని తెలుసుకుంటాడు. జూన్ 27 నోవా యాడమ్ అసలు ప్లాన్ ఏంటో తెలుసుకుని వాడిని చంపడానికి ట్రై చేస్తాడు. ఆ నిజం ఎలా తెలుస్తుందంటే ట్రిక్వేట్రా బుక్లో పోయిన పేజెస్ కలెక్ట్ చేయడం వల్ల. ఆ పేజెస్ ఎలా వచ్చాయంటే టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్కి పోయి క్లాడియాని చంపడం వల్ల. యాడమ్ని షూట్ చేద్దాం అనుకున్నప్పుడు గన్ పనిచేయదు. ఈ సీన్ ఏం చెప్తుంది అంటే ఫేట్ యాడమ్ ఇక్కడ చనిపోవడం కరెక్ట్ కాదు అనిపించిందేమో అని. అప్పుడు యాగ్నెస్ ఆ గన్ని తీసుకుని తన సొంత తమ్ముడైన నోవాని చంపేస్తుంది, ఎందుకంటే ఈ అమ్మాయి యాడమ్ని పూర్తిగా నమ్ముతుంది అండ్ అలాగే సిగ్ముండస్ మెంబర్గా అవుదామనుకుంటుంది. నౌ లెట్స్ జంప్ టు 1942. ఇప్పుడే క్లాడియా టీడ్మ్యాన్ పుడుతుంది అండ్ 1 ఇయర్ తర్వాత హెల్జ్ డాప్లర్ కూడా పుడతాడు. 1953లో నవంబర్లో అడల్ట్ హెల్జ్ 80s నుంచి ట్రావెల్ చేసి ఈ టైంకి వచ్చి 2019 ఇయర్కి సంబంధించిన ఎరిక్ ఆబెన్డ్రాఫ్ అండ్ యాసిన్ డెడ్ బాడీస్ని డిస్పోజ్ చేయడానికి వస్తుంది. ఇదే టైంలో అల్రిక్ టైం ట్రావెల్ చేసి పాస్ట్కి వెళ్ళి హెల్జ్ని చంపడానికి ట్రై చేస్తాడు.
ఇలా ఎందుకు చేస్తాడంటే చిన్నప్పుడే వీడిని చంపేస్తే ఇంకా పెరిగి పెద్దయి ఇంకా ఫ్యూచర్లో వీడి సన్ని కిడ్నాప్ చేయడు కదా అని అనుకొని ఈ అటాక్ చేస్తాడు. ఈ టైంలోనే బెన్ డాప్లర్ ఒక ఇన్వెస్టర్ మీటింగ్ని హోల్డ్లో పెడతాడు. అండ్ నౌ ఒక రోజు తర్వాత దట్ ఈజ్ ఆన్ November 11th అల్రిక్ అరెస్ట్ అవుతాడు. ఇగాన్ అతడిని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే కాక్పిట్లో దొరికిన 2 చిల్డ్రన్ డెడ్ బాడీస్ని చంపింది వీడే అనుకొని అరెస్ట్ చేస్తాడు. అదే రోజున ఓల్డ్ క్లాడియా టైం ట్రావెల్ చేసి హెచ్డి టానస్ని కలిసి ఒక మెషిన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ 7 months తర్వాత 1954 జూన్లో ఓల్డ్ క్లాడియా తన టైం మెషిన్ని బ్లర్రీ చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో తన యంగర్ సెల్ఫ్కి 1987లో ఈ టైం మెషిన్ దొరకాలి అని. ఈమె తన ఫాదర్ ఈగాన్ని విజిట్ చేసి అపాలజీ కూడా చెప్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఫ్యూచర్లో ఈమె తన ఫాదర్ని చంపేస్తుంది. ఈ టైంలోనే ఓల్డ్ క్లాడియా థానస్ రాసిన బుక్ ఇస్తుంది. ఆ బుక్లో మ్యాటర్ ఏంటంటే టైం థియరీని చెప్తుంది. ఆ బుక్ని థానస్ రాసినా సరే ఈ బుక్ని తనకి ఇచ్చే టైంకి ఆ బుక్ రాయలే. ఈ బుక్ క్లాడియాకి ఎలా వచ్చిందంటే 80sలో హెల్త్ తనకి ఇస్తాడు. నోవా క్లాడియాని చంపేస్తాడు. బుక్లో మిస్ అయిన పేజెస్ కోసం ఇక్కడే చార్లెట్ వాడి డాటర్ అని తెలుసుకుంటాడు. ఇప్పుడే హ్యానా 2020 నుంచి June 26కి వస్తుంది. మిడిల్ ఏజ్డ్ జానస్ టైం మెషిన్ని దొబ్బేసి. ఇక్కడికి వచ్చాక ఏం తెలుస్తుందంటే అల్రిక్ ప్రిజన్లో ఉన్నాడు. వాడిని కలిసాక అల్రిక్ ఇంకా క్యాథరీనాతో లవ్లో ఉన్నాడు అని తెలిసి వాడిని అక్కడే వదిలేసి వచ్చేస్తుంది. ఇక్కడే హ్యానా ఇగోన్ టైడ్మ్యాన్తో అఫైర్ స్టార్ట్ చేస్తుంది. 3 months తర్వాత సెప్టెంబర్లో షీఈస్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ బేబీయే మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న సెలిజా. ఈ టైంలోనే అన్నోన్ అనే క్యాండిడేట్ మేయర్ ఆఫ్ విండెన్ని బెదిరిస్తాడు న్యూక్లియర్ ప్లాంట్ని కట్టడానికి పర్మిషన్ కోసం. డోరిస్ ఇగాన్ తనని చీట్ చేస్తున్నాడు అని తెలిసి డైవర్స్ ఇచ్చేస్తుంది. అండ్ హ్యానా అబార్షన్కి ఒప్పుకోదు. 1970లో అల్రిక్ నెల్సన్ అండ్ క్యాథరీనా ఆల్బర్స్ పుడతారు. 1 year తర్వాత August 71లో రెజీనా టీడ్మన్ పుడుతుంది. ఈ పార్ట్ హోల్ టైమ్ లైన్ ఎక్స్ప్లెనేషన్లో మెయిన్ ఇంపార్టెంట్. మెయిన్ ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే August 11, 1971. ఈరోజే హెచ్జి టాన్హస్ సన్ అండ్ డాటర్ ఇన్ లా కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఈ ఇన్సిడెంట్ వల్లనే టాన్హస్ టైం మెషిన్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఈ మెషిన్ వరల్డ్ని 2 రియాలిటీస్గా స్ప్లిట్ చేస్తుంది. ఈ ఇయర్కే జానస్ అండ్ మార్తా టైం ట్రావెల్ చేసి ఆ క్రాష్ జరగకుండా ఆపుతారు. 1972లో బర్త్ ఆఫ్ హ్యాన్హా కాన్వాల్డ్ అదే జానస్ మదర్ అండ్ 2 years తర్వాత ఇన్ 74 టాన్హస్ తన బంకర్లో టైం మెషిన్ వర్క్ని స్టార్ట్ చేస్తాడు. 12 years పట్టుద్ది టైం మెషిన్ రెడీ అవడానికి. అండ్ ఎట్ లాస్ట్ టైం మెషిన్ రెడీ అయిపోద్ది June 31, 1986న. ఇప్పుడే వరల్డ్ మొత్తం 2 రియాలిటీస్గా విడిపోతుంది. October 9th, 1986 మ్యాడ్స్ నిల్సన్ అల్రిక్ బ్రదర్ మిస్ అవుతాడు. హెల్జ్ ఇతడిని కిడ్నాప్ చేస్తాడు. ఆ నెక్స్ట్ మంత్ మికిల్ ఈ వరల్డ్లోకి ఎంటర్ అవుతాడు 2019 నుంచి ట్రావెల్ చేసి. ఈ టైంలోనే క్లాడియాకి విండన్ కేవ్స్లో బ్యారల్స్లో ఉన్న న్యూక్లియర్ వేస్ట్ గురించి తెలుస్తుంది. November 7th మికిల్ అండ్ హ్యానా ఫస్ట్ టైం మీట్ అవుతారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకుని జానస్కి జన్మనిస్తారు. 2019 నుంచి వచ్చిన జానస్ మికెల్ని చూసినా సరే తనని వెనక్కి తీసుకొని వెళ్లకుండా వదిలేస్తాడు. ఎందుకంటే పాస్ట్కి వెళ్ళి అసలు వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ని మీట్ అవ్వకుండా చేస్తే జానస్ అసలు ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా. సో ఆ ఈవెంట్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తాడు. November 11th యంగ్ బోరిస్ నీవెల్డ్ ఆల్సో నోన్ యాజ్ అలెగ్జాండర్ టీడ్మ్యాన్ పోలీసుల నుంచి తప్పించుకొని విండన్కి వస్తాడు. అతనికి ఆ తర్వాత న్యూక్లియర్ ప్లాంట్లో జాబ్ వస్తుంది. కేవ్ని ప్లాంట్కి చేసే డోర్ని వెల్డ్ చేసే జాబ్. వీడు జాయిగా రెజినాతో లవ్లో పడతాడు అండ్ నెమ్మదిగా ప్లాంట్కి హెడ్ అయిపోతాడు. ఇప్పుడు జానస్ని నోవా అండ్ హెల్జ్ పట్టుకుని బంకర్లో పెట్టేస్తారు. అక్కడికి ఓల్డర్ జానస్ వస్తాడు. వచ్చి ఏం చెప్తాడంటే ఆ వార్మ్ హోల్ క్లోజ్ చేసి గేట్ వెన్ డిస్ట్రాయ్ చేసి ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి ఈ టైం మెషిన్ని యాక్టివేట్ చేసి అని. మనకి ఆల్రెడీ తెలుసు ఇది వర్కౌట్ అవ్వదు అని. ఇది ఎలా ఎండ్ అవుతుందంటే జానస్ని ఇయర్ 2052కి వెళ్ళేలా చేస్తుంది. 1987లో విండన్ వచ్చిన పీటర్ డాప్లర్ చార్లెట్ని మ్యారేజ్ చేసుకుంటాడు. ఓల్డ్ ఇగాన్ మ్యాడ్స్ నీల్సన్ డిసపిరియన్స్ కేస్ని సాల్వ్ చేసుకుంటూ సైక్ వార్డ్కి చేరుకుంటాడు. ఇక్కడ ఏం తెలుసుకుంటాడంటే ఓల్డ్ అల్రిక్ ఈజ్ సేమ్ యాజ్ టీన్ అల్రిక్ అని. ఇగాన్ అల్రిక్కి మికెల్ పిక్చర్ చూపించిన తర్వాత ఆ సైక్ వార్డ్ నుంచి తప్పించుకొని 2020 నుంచి టీన్స్ ట్రాన్స్పోర్ట్ అయిన సేమ్ ఎగ్జాక్ట్ లొకేషన్లో మళ్ళీ పోలీసులకు దొరికిపోతాడు. వాళ్ళు బ్యార్టోస్ టైం ట్రావెలింగ్ యాపరేటస్ని యూజ్ చేస్తారు. అది బ్యార్టోస్కి నోవా ఇస్తాడు ఎందుకంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి.
ఆ నెక్స్ట్ డే ఇగాన్ అండ్ క్లాడియాకి గొడవ అయ్యి లాస్ట్కి క్లాడియా ఇగాన్ని చంపేస్తుంది. 3 months తర్వాత సెప్టెంబర్ 1987లో అన్నోన్ అనేవాడు ఓల్డ్ బెర్న్ డాప్లర్ని చంపేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కీ కార్డ్ని తీసుకుపోతాడు. ఇప్పుడు క్యాథరీనా సీజన్ 2 ఎండింగ్లో అల్రిక్ అండ్ మికెల్ కోసం టైం ట్రావెల్ చేసి వచ్చి ఓల్డ్ అల్రిక్ సైక్ వార్డ్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడి నుంచి తప్పిస్తానని మాటిస్తుంది. ఆ పని చేయడానికి కీ కార్డ్ కావాలి. అది తన మదర్ దగ్గర ఉంటుంది. వెళ్ళి మదర్ని నైఫ్తో బెదిరించి తీసుకుందాం అనుకుంటే ఆవిడ ఈమెను చంపేస్తుంది. ఆగస్ట్ 1993లో రెజీనా అండ్ అలెగ్జాండర్ మ్యారీ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ అల్రిక్ క్యాథరీనా మ్యారేజ్ చేసుకుంటారు. 9 years తర్వాత అంటే 2003లో జానస్, మార్తా, మ్యాగ్నస్ అండ్ ఫ్రాన్సికా అండ్ మికెల్ పుడతారు. 2008 వరకు అండ్ ఎలిజబెత్ డాప్లర్ని ఇన్ 2011. జూన్ 20th రోజున అడల్ట్ మికెల్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఆ రోజే జానస్ మార్తాని కిస్ చేస్తాడు లేక్ దగ్గర అండ్ అల్రిక్ అండ్ హ్యానా కిస్ చేసుకుంటారు. అదే ఎఫ్ఐఆర్ స్టార్టింగ్. ఇది సీజన్ 1 బిగ్ ప్లాట్ పాయింట్. మనకి ఒక క్లారిటీ తర్వాత ఏంటంటే మికెల్ది సూసైడ్ కాదు, సాక్రిఫైస్ అని. ఎందుకంటే ఓల్డ్ మికెల్ బ్రతికి ఉంటే జానస్ టైం ట్రావెలింగ్ చేయవలసిన రీజన్ ఉండదు. సో వరల్డ్ని సేవ్ చేయడం కష్టం. సో అలా సూసైడ్ చేసుకుని జానస్ని ఈ పాత్లోకి పంపిస్తాడు. ఆ నెక్స్ట్ డే జూన్ 21st ఎపిసోడ్ 1 ఫస్ట్ సీజన్ మికెల్ హ్యాంగ్స్ హిమ్సెల్ఫ్. ఇదే టైంకి ఆల్టర్నేట్ టైం లైన్లో రెజీనా టీడ్మన్ కూడా చనిపోతుంది. మళ్ళీ నార్మల్ టైం లైన్కి వస్తే అక్టోబర్ 22 హిల్స్ తన ఫస్ట్ కిడ్నాప్ని చేస్తాడు. నవంబర్ 4 యంగ్ మికెల్ డిసపియర్ అవుతాడు. ఆల్టర్నేట్ టైం లైన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాడిని. ఇదే టైంకి మార్తా సీజన్ 2 ఎండింగ్లో జానస్ని సేవ్ చేసే సీన్ జరుగుద్ది. ఈ రోజునే వాడు ఈవ్ని మీట్ అవుతాడు, ద కౌంటర్ పార్ట్ ఆఫ్ యాడమ్. ఇంతకీ ఎవరంటే ఓల్డ్ మార్తా. ఆన్ 5th స్ట్రేంజర్ విండన్కి వస్తాడు అండ్ వాడే ఓల్డర్ జానస్. ఇక్కడే అలెగ్జాండర్ హెడ్ ఆఫ్ ది పవర్ ప్లాంట్ అవుతాడు. టాక్సిక్ వేస్ట్ ఉన్న బ్యారెల్స్ని రిమూవ్ చేయమని ఆర్డర్స్ ఇస్తాడు. ఎందుకంటే పోలీసులు మిస్సింగ్ చిల్డ్రన్ కోసం కేవ్స్ కూడా వెతుకుతుంటారు కాబట్టి. నవంబర్ 6th స్ట్రేంజర్ జానస్ మ్యాప్ని మార్క్ చేస్తాడు. ఈ మార్కింగ్ యూజ్ చేసి పోర్టల్ని కనుక్కుంటాడు అండ్ ఆ తర్వాత 86కి వెళ్తాడు. అప్పుడే మికెల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అండ్ హీఈస్ హిస్ ఫాదర్ అని తెలుసుకుంటాడు. ఆల్టర్నేట్ టైం లైన్లో జానస్ అండ్ ఆల్టర్నేట్ మార్తా లవ్లో ఉంటారు అండ్ అన్నోన్కి బర్త్ ఇస్తాడు. ఆ తర్వాత జానస్ మార్తాని ఈవ్ దగ్గరికి తీసుకుని పోతాడు. మార్తా తనని షూట్ చేస్తుంది. అది ఎందుకు అలా జరిగిందో మనకు తర్వాత అర్థం అవుద్ది. ఇప్పుడే ఆల్టర్నేట్ టైం లైన్లో అల్రిక్ ఇంకా హెల్జ్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నవంబర్ 8th రెజీనా టీడ్మన్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అండ్ 2 days తర్వాత 10th అల్రిక్కి కేవ్ ద్వారా 1953కి వెళ్ళొచ్చని తెలుస్తుంది. అది యూజ్ చేసుకుని యంగర్ హెల్జ్ని చంపాలనుకుంటాడు. నవంబర్ 12th ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ సీజన్ 1 మిడిల్ ఏజ్డ్ జానస్ వార్మ్ హోల్ని క్లోజ్ చేస్తాడు. 7 months తర్వాత జూన్ 2020లో సీజన్ 2లో కనిపించే చాలా ఈవెంట్స్ జరుగుతాయి. స్పెషల్ ఏజెంట్ క్లాసిన్ని విండన్కి అపాయింట్ చేస్తారు ఆ మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్ కోసం. ఇక్కడే టీడ్మన్కి బ్యారల్స్లో ఉన్న టాక్సిక్ వేస్ట్ గురించి తెలుస్తుంది. జానస్ హ్యానాకి వాడే తన కొడుకని చెప్పేస్తాడు అండ్ తనని 1987కి తీసుకుపోతాడు. అక్కడే ఆమె మికెల్ని చూస్తుంది. క్లాడియా తన గ్రోనప్ డాటర్ రెజీనా క్యాన్సర్తో బాధపడుతున్నట్టు తెలుసుకుంటుంది. క్యాథరీనాకి మికెల్ 80sలో పెరిగి పెద్దవాడయ్యాడని తెలుస్తుంది అండ్ టైం ట్రావెల్ చేసి తన సన్ని హస్బెండ్ని తెచ్చుకోవడం కోసం టైం ట్రావెల్ చేయాలని నిర్ణయించుకుంటుంది. అలెగ్జాండర్ని అరెస్ట్ చేస్తారు ఐడెంటిటీ థెఫ్ట్ కేసులో. నెక్స్ట్ డే జానస్ మార్తాని బంకర్లో లాక్ చేసి వదిలేస్తాడు. బట్ తను లేటర్ ఎస్కేప్ అయిపోతుంది. పీటర్ అండ్ ఎలిజబెత్ బంకర్ దగ్గరికి రెస్క్యూకి వచ్చినప్పుడు క్లాసిన్కి సర్చ్ వారెంట్ వస్తుంది. మార్తా మళ్ళీ యంగర్ జానస్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడే ఓల్డ్ జానస్ షూట్ చేసి చంపేస్తాడు. ఇక్కడే థింగ్స్ చాలా కాంప్లికేటెడ్ అవుతాయి. ఎందుకంటే 3 different టైమ్ లైన్స్, 3 different ఈవెంట్స్ జరుగుతాయి 3 different డైరెక్షన్స్లో. ఈ మూమెంట్నే స్విచ్ పాయింట్ అంటారు. అక్కడ జరిగిన 3 incidents ఏంటంటే మార్తా ఈజ్ షాట్. ఆల్టర్నేట్ మార్తా జానస్ని సేవ్ చేయడానికి వస్తుంది. మార్తా షూట్ చేయబడుతుంది అండ్ డిఫరెంట్ యాడమ్ వచ్చి జానస్ని సేవ్ చేసి కార్ క్రాష్ జరగకుండా ఆపుతాడు 1971లో. ఇక్కడే చార్లెట్ ఫ్యూచర్కి ట్రాన్స్పోర్ట్ అవుద్ది. సెప్టెంబర్ 22, 2020లో వరల్డ్ ఆ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఇన్సిడెంట్ తర్వాత సీన్. జానస్ నోవాని చంపుదాం అనుకుంటాడు.
ఇక్కడ ఏం తెలుసుకుంటాడంటే గన్ తన వైపు తిప్పుకుని తనను తాను చంపుకుందాం అనుకున్న ఫేట్ అలా జరగనివ్వదు అని. ఎందుకంటే తన ఓల్డర్ సెల్ఫ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. పాస్ట్ జోనస్ తనని తను కాల్చుకుంటే ఓల్డర్ యాడమ్ బ్రతికి ఉండకూడదు, కాబట్టి డెత్ రాదు. డార్క్లో ఉండే ఎన్నో పారాడాక్సెస్లో ఒకటి క్లాడియా తన ఆల్టర్నేటివ్ వెర్షన్ని చంపేస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఎలిజబెత్ బేబీ చార్లెట్కి బర్త్ ఇస్తుంది. ఆ పిల్లనే ఓల్డర్ చార్లెట్ ఎలిజబెత్ కలిసి టాన్హస్కి ఇస్తారు 1971కి వెళ్ళి. ఇదంతా యాడమ్ ప్లాన్లో పార్ట్. 2050లో ఆల్టర్నేట్ టైమ్ లైన్లో జానస్ మార్తా మిడిల్ ఏజ్డ్ మార్తాని మీట్ అవుతారు. జానస్ ఆమెని ఈవ్ దగ్గరికి తీసుకుపోతాడు ఆన్సర్స్ తెలియడం కోసం. ఆ నెక్స్ట్ డే బ్యాక్టోస్ని మార్తా సీజన్ 2 ఎండింగ్కి జానస్ని పిక్ చేసుకోవడానికి వెళ్లకుండా ఉండటానికి మిషన్ అసైన్ చేస్తారు. ఇక్కడే ఈవ్ మార్తా తన సన్ని చూపించి జానస్ని చంపేయమంటుంది. వాడిని చంపకపోతే తన చైల్డ్ చనిపోతుంది. అందుకే 2020లో మార్తా జానస్ని చంపినట్టు సీన్ చూపిస్తారు ఎట్ ద ఎండ్ ఆఫ్ సీజన్ 1. 7 months తర్వాత అబాండెడ్ న్యూక్లియర్ ప్లాంట్లో గాడ్ పార్టికల్ ఉందని తెలుస్తుంది. దాన్ని స్టెబిలైజ్డ్గా ఉంచడం కోసం ఫ్యూయల్ కావాలి. బట్ డెడ్ జోన్లో వాళ్ళు పట్టేసుకుని డెత్ పెనాల్టీ వేసేస్తారు. అఫ్కోర్స్ ఎలిజబెత్ రోప్ని షూట్ చేస్తుంది లాస్ట్ మినిట్లో. అప్పుడే గాడ్ పార్టికల్ దగ్గరికి పోయి 1921కి వెళ్తాడు. సెప్టెంబర్ 2053లో జానస్ని సేవ్ చేసిన మార్తా యాడమ్స్ దగ్గర పనిచేస్తుందని. మ్యాటర్ ఏంటంటే ఈ మార్తా కడుపులోనే మొత్తం ఆరిజిన్ ఉందని, దాన్ని ఎండ్ చేయాలని అనుకుంటాడు యాడమ్. ఇక్కడే మొత్తం డార్క్ సాగా ఎండింగ్కి చేరుకుంటాం. సెప్టెంబర్ 25, 2053 యాడమ్ మార్తాని చంపే ప్లాన్ సక్సెస్ అవ్వదు. ఎందుకంటే క్లాడియా తనని మోసం చేసిందని తెలుసుకుంటాడు. క్లాడియా తనని మోసం చేసి యంగర్ జానస్ని మార్తాని కలిపి టాన్హస్ ఫ్యామిలీని కార్ యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసి వరల్డ్ 2 పార్ట్స్గా స్ప్లిట్ అవ్వకుండా ఆపుతారు. వావ్, దట్ వాజ్ అ లాట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నుంచి మీ డౌట్స్ చాలా వరకు క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. నేను మొత్తం అంతా కవర్ చేయలేకపోయినా మ్యాక్స్ పార్ట్ కవర్ చేశాను అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. Bye bye, signing off, me, Movie Lunatics.